గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అత్తయ్య నీకోసం కోర్టు దగ్గర కాచుకుంటుందేమో. ఆమెకు కావలసిన కాగితాలు ఎప్పుడూ సిద్ధం చేశాను. గుడ్ మార్నింగ్ మేడం. నువ్వా? అవునండి. ఇక్కడేం చేస్తున్నావు? కోర్టుకి ఎందుకు రాలేదు? వచ్చానండి. నేను వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోయారు, అందుకని తిరిగి వచ్చేసాను. గొప్ప పని చేశావు. నీ కోసం కోర్టు గేట్లో ఎన్ని గంటల సేపు నిలబడ్డానో తెలుసా? కోర్టు వ్యవహారాలను పూర్తి చేసుకొచ్చానండి. ఇవో కాగితాలు. ఈ సంగతి ఏమి బాగుండలేదు. మాస్టర్తో చెప్తాను. అగడండి, ఒక చిన్న మనవి. చూడండి, బోర్డు డోంట్ డిస్టర్బ్ అని రాస్తుంది. మాస్టర్ నిద్రపోతూ ఉంటారు. అయితే విజయ్ ఏది? ఏది? రూమ్ లో కూడా లేదే? లేదా? ఎస్, లెట్ మీ ఫైండ్ అవుట్. అరే, మాస్టర్ లేరే? వీళ్ళిద్దరు ఏమైపోయారు? ఏమైపోయారు? చరిత్రంగా ఉంది కాదు. మా మామయ్య ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. వెళుతూ మీ విజయని కూడా వెంట పెట్టుకుని వెళ్ళి ఉంటాడు. డాక్టరా? ఎవరా డాక్టర్? డాక్టర్ జాన్ బుల్, ఎంబీబీఎస్ FRC లండన్ అయి ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడు. మీరు మీకు ఎదురుకు విశ్రాంతి తీసుకోండి. ఏమీ అక్కర్లేదు. నేను వాడిద్దరు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. వెళ్ళు. వెళ్ళమంటుంటే? I said get out. మాస్టర్ గారు, మాస్టర్ గారు! ఎవరు నువ్వు? పూలు కొన్నానండి. మాస్టర్ గారు లేరండి. ఎందుకు? రోజు 4 గులాబీ పూలు కొంటారండి. మాస్టర్ పువ్వులు కొంటారా? అవునండి. అయితే దండాలు అమ్మగారు, దండాలు. బాలిక, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చారు. ఏంటి వెళ్ళిపోతున్నారు? అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను, ముందు తీసుకుందామని. మీ అత్తయ్య వచ్చి ఉంటుందేమో లోపలికి. పద లోపలికి వెళ్తాం. అదే, మీ ఫ్రెండ్ని కలుసుకున్నావా? కలుసుకున్నాను. పద. డాక్టర్ జాన్ బుల్, ఎంబీబీఎస్ FRC లండన్ దగ్గరికి వెళ్ళొచ్చాను. చాలా ఎక్కువగా ఉంది. మందు ఇచ్చాడు, సేవించాను. మధు మీకోసం ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. ఆ యువకుడు వాడే వస్తాడు. విధవా ఎక్కడికి వెళ్తాడు లేండి, మీరు వెళ్ళండి. సీతాదేవి గారు, వచ్చినప్పటి నుంచి మీకు బొత్తిగా విశ్రాంతి లేదు. వెళ్ళండి, మీ రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. మిమ్మల్ని పరిస్థితిలో వదిలి వెళ్ళడం? అబ్బా, ముసలవాడికి రాక దబ్బు వారు ఎవరికి వస్తుంది, మీరు వెళ్ళండి. చాలు, ఊరుకోండి. మీరు ముసలివారేంటి? ఎవరన్నా నవ్వుకుంటారా? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అదేంటి, తగ్గులని తీస్తారే? అబ్బా,
మరేం పర్వాలేదండి, టెంపరేచర్ నార్మల్కి వచ్చింది, పల్స్ అందుతూ ఉంది. ఇక తప్పు కొంచెం తగ్గినట్టే. మీరు వెళ్ళండి వెళ్ళండి. అలాగా, చాలా సంతోషం. అబ్బా 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 ఇదిగో మీ పువ్వులు. మాస్టారు, మాస్టారు, బాలిక. కులాసా? ఏం కులాసాలే బాలిక, ఎత్తు భారం కులాసా. నాకంతా తెలుసులేండి. నా దగ్గర మీ వేషం. వేషమా? ఆహా, ఏమి నాటకం ఆడతారండి. నాటకమా? బాలిక. ఇంకా ఎందుకండి బుకాయింపు? ఈ మధ్య మా అత్తయ్యలో చాలా మార్పు వచ్చింది. మాటి మాటికి అద్దంలో చూసుకుంటుంది, చిరునవ్వును కూడా నవ్వుకుంటుంది, ఎర్ర గులాబీలు కూడా పెట్టుకుంటోంది. అవన్నీ ఎందుకు బాలిక? ఏమో నాకేం తెలుసు, మీకే తెలియాలి. బాలిక. మాస్టర్, మాస్టారు. ఆగు బాలిక. ఏమిటి మాస్టారు? నీకు తెలియదు, ఆగు బాలిక. ఏమిటండి ఇదంతా? మా అమ్మగారు ఉత్తరం కాదు టెలిగ్రామ్ వచ్చింది. ఏమని? అదేనండి, వారు గాంధీ శానిటోరియంలో ఉన్నారు, డాక్టర్ గారు అర్జెంటుగా నన్ను బయలుదేరి రమ్మని రాశారు. అది అలాగా? అవునండి. అయితే వెళ్ళండి. విజయ, మాస్టర్ గారి తల్లి శానిటోరియంలో ఉన్నారు కదూ? పాపం, ఆమె ఎలా ఉన్నారో ఏమో. ఒకసారి నేను వెళ్ళి చూసొస్తే బాగుంటుందంటావా? అవునత్తయ్య. సరే, రేపే వెళ్తాను. మా అమ్మకు పూర్తిగా నయమైంది, నాకెంతో ఆనందంగా ఉంది. నా బంగారు కొండ. హలో మధు, కంగ్రాచులేషన్. మీ అమ్మగారిని వచ్చే వారం ఇంటికి తీసుకెళ్ళి. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. చూడు మధు, నేను ఆనాడే చెప్పానా నీలాంటి కొడుకు ఉండడం నీ తల్లిగారి అదృష్టం అని. థ్యాంక్ యూ డాక్టర్. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్ మధు. అమ్మా. బాబు, ఈ విజయ్ ఎవర్రా? విజయ నీకెలా తెలిసిందమ్మా? ఇదో ఈ ఉత్తరమే చెప్తోంది. చదివావా? ఎవర్రా ఈ అమ్మాయి? అమ్మాయి అమ్మాయినమ్మా. ఎప్పుడు తీసుకొస్తావు బాబు మన ఇంటికి? అంటే కోడలుగా ఎప్పుడు తీసుకొస్తావు అని. అదే చంపేపు. దానికి చాలా అడ్డంకులు ఉన్నాయమ్మా. ఏమిటా? మరేం లేదు, ఆ అమ్మాయికి ఇష్టమేననుకో, ఆ అమ్మాయి అత్తుందో చూచావు, పెట్టనమంతా ఆవిడిది, చెండ శాసనం రాదు. నేను ప్రేమిస్తున్నాను అని పసి కట్టిందో పేక ఉడికేస్తుంది. ఏమిట్రా బాబు, ఇలాంటి బంగారి కొండ దొరుకుతుంటే ఆవిడ మటుకు కాదంటుందా? బాబు, నేను వెళ్ళి మాట్లాడేస్తాను. నువ్వా? అబ్బో, నువ్వు ఇప్పుడొద్దు. ఆమె నాకు ఉద్యోగం ఇచ్చింది, సమయం చూచి నేను ఆమెకు చెప్పి ఎలాగైనా ఒప్పిస్తానమ్మా. వస్తాడా? సరే గాని బాబు, అమ్మాయి ఎలా ఉంటుందిరా? బాగానే ఉంటుందమ్మా.
అమ్మా బాబు ఇవిలేదమ్మా వచ్చింది ఎవరు? జమీందారి పిల్ల అత్త సీతాదేవి బాబు. తెచ్చింది గొర్రె బాబు మధుసూదన్ రావు గారు రండమ్మా మా అబ్బాయే మీ అబ్బాయా? అవునమ్మా నా కొడుకు ఏమిటమ్మా ఆహా, ఏం లేదు మిమ్మల్ని చూస్తూ ఉంటే అంత పెద్దవాళ్ళ కనిపించడం లేదు. ఓ అదే ఇన్నాళ్ళ నుంచి శాంటోరియంలో ఉంటున్నాను కదమ్మా ఇదంతా డాక్టర్ గారి సెలవు ఓ రండమ్మా కూర్చుందరు కానీ రండి కూర్చోండి అమ్మా మా మధు మిమ్మల్ని గురించి ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు అలాగా? మీరు చాలా మర్యాద చేశారని వాడికి అక్కడ చాలా సుఖంగా ఉందని కూడా చెప్పాడు ఆయన చాలా మంచివారు. నిజంగానా అయితే మీకు ఇష్టమేనా సహృదయులంటే ఎవరికి ఇష్టం ఉండదు, మా అందరికీ ఇష్టమే. చూశారా వాడు ఒట్టి అమాయకుడండి అనవసరంగా మీరంటే భయపడిపోతున్నాడు నేనంటేనా? ఎందుకు? అవునండి వాడి పెళ్లి విషయం మాట్లాడాలి పెళ్ళా? అది మీరు సరేనంటే గాని వాడి పెళ్లి జరగదన్నాడు మీరు సరేనంటే ఈవేళ తెలిసింది మీ సంగతి అంతా. ఏమిటండి తెలిసింది? ఎందుకు ఇంకా బుకాయిస్తారు? మీ అమ్మగారంతా చెప్పారు. అమ్మగారు చెప్పారా? ఏమని? మీరు ఆడుతున్న నాటకం అంతా. నాటకమా? చూడండి సీతాదేవి గారు, నేను కావాలని ఏమీ నాటకం ఆడటం లేదు. నా మాట నమ్మండి. నమ్మాల్సిందే. ఎంత అమాయకులుగా నటించారు. అయినా ఇటువంటి మాటలు మీ అమ్మగారితో చెప్పొచ్చునా? మీకు సిగ్గులేదు? సిగ్గా? ఏమిటండి మీరు అనేది? చాలండి, మన మధ్య మాటలు ఎవరితోనూ చెప్పొద్దనా? చిత్తం. నీకేమీ తెలీదు. మీ అమ్మగారు నాతో నీకు ఇష్టమేనా అని అడిగితే నాకెంత సిగ్గేసింది తెలుసా? అబ్బా, చంపెరుకోండి. చాలండి మీ వేళకోళం. పదండి. పదండి. చూడండి, నేను అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలి. మీరు పదండి. డ్రైవర్, నాకు అర్జెంట్ పని ఉంది, పోనీ. పిచ్చి కాసులు జీవితాంతం ఇలా ఉండిపోతాం. ఇలా ఉండిపోతే తిండికి రేషన్ బియ్యం ఎవరు తెచ్చి పెడతారు? మీ అన్నయ్య ఖాళీగానే ఉన్నాడుగా, అతను తెస్తాడు. తెస్తాడు. ఇప్పుడు వస్తే మన ఇద్దరు ఇప్పుడు పగలు కొడతాడు. అయినా నువ్వు వస్తామని అన్నయ్యో అంటావేమిటి? వస్తే ఏం చేస్తాడు? అసలు నేను పెళ్లి చేసుకుంటాను చెప్పాను లేదా? మా అన్నయ్య ఒప్పుకోవద్దు. వాడేవాడే ఒప్పుకోవడానికి, ప్రేమిస్తుంది మంత్రం అవుతాను. అన్నయ్య లేదు, పోనే లేదు. బుచ్చిబాబు ఎవడే ఏం లేదు. నా ఇంట్లో దూరం నా తెలుగు నాశనం చేద్దాం అనుకుంటున్నావా? చెది బట్టలు పడవాలి. తీసేయా. చెప్పేది జాగ్రత్తగా విను. నీ చెల్లెల జీవితం నాశనం చేయడం నా ఉద్దేశం కాదు. నేను పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? అవును, పెళ్ళే. మనస్ఫూర్తిగా ప్రేమించాను. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నావేటయా? ఈ సంగతి మీ అత్తయ్యకి తెలిస్తే నిన్ను నన్ను చీరేస్తా. ఏమైనా సరే ఈ కాసుని నేను పెళ్లి చేసుకుంటాను. ఇదెక్కడ గొడవయ్యా బాబు? ఇలా కాల్చుకు తింటారేమయ్యా? ఈ సంగతి నలుగురికి తెలిస్తే ముందు నాకు కట్టెడతారు. వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. వెళ్ళాలి. 6 3 3 6 సరే ఈ కాసుని నేను పెళ్లి చేసుకుంటాను. ఇక్కడ చెప్తావు కవుని. మనగాడు అయితే ముందు మీ అత్తయ్యను ఒప్పించు. నోరెత్తే అంటే కాల్చి పారేస్తాను. నేను అన్నిటికీ తెగించాను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ కాసునే పెళ్లి చేసుకుంటాను. కాదంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. బాధపడదు కాదు. పాపం మీ అన్నయ్య చెప్పింది కూడా నిజం. అత్తయ్యని ఒప్పించడానికే ప్రయత్నిస్తాను. కాకపోతే ఆ స్వర్గంలోనే కలుసుకుంది. కాదు, నా నిర్ణయం మారు. ఈ దీక్షకి తిరుగులేదు.
నమస్కారం. బుచ్చిబాబు, ఏమిట్రా ఈ వేషం? వేషం కాదత్తయ్య, ఇక నా జీవితం ఎంత? ఆ భగవంతుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నా. ఏమిట్రా మాటలు? అసలు ఏం జరిగింది? ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదత్తయ్య, అదృష్టమే నన్ను అన్యాయం చేసింది. ఎందుకురా అలా బాధపడతావు? నీకేం కావాలో నాతో చెప్పు. పెళ్ళత్తయ్య. పెళ్ళా? అవును, కాసుల్ని నేను ప్రేమించా. బుచ్చిబాబు, నువ్వు ఒప్పుకోవని తెలుసత్తయ్య. నేను మనిషి, నాకు హృదయం ఉంది. నచ్చిన వాళ్ళని ప్రేమించడం తప్ప, ఆనందంగా జీవించాలని ఆశించడం తప్ప. ప్రతి మనిషికి తోడు కావాలత్తయ్య. మహాకవి శరత్ బాబు ఏమన్నాడు? ఏమన్నాడు? మన కోసం మనసారా ఒక్క కన్నీటి బుట్టైనా రాల్సిన వ్యక్తి లేని జీవితం వ్యర్థం అన్నాడు అత్తయ్య. బుచ్చిబాబు, నన్ను కొంచెం ఆలోచించుకొని. సరే, నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటా. వస్తాను. Sit down, please. ఈడొచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ముందు వాళ్ళ గురించి ఆలోచించడం మంచిది కదూ. అందుకని విజయ్ పెళ్లి నిశ్చయించాను. విజయ్తో సంప్రదించి పెళ్లి నిశ్చయం చేస్తే బాగుంటుందేమో. ఇలాంటి సంప్రదింపులు మా కుటుంబాల్లో లేవు. పెద్దలు నిశ్చయిస్తారు, పిల్లలు అంగీకరిస్తారు, అంతే. అందుకనే పెళ్లి కొడుకును కూడా నిశ్చయించాను. ఎవరా పెళ్లి కొడుకు? ఈ సంబంధంతో దగ్గరవుతున్న కుటుంబాలు ఇంకో సంబంధంతో శాశ్వతంగా ఉండిపోవాలని నిశ్చయించాను. ఏ కుటుంబాలు? మన కుటుంబాలే. మన కుటుంబాలు అంటే? అదే, విజయ్కి మధుకి పెళ్లి చేయాలని నిశ్చయించాను. మధుకా? అయితే విజయ్కి నాకు పెళ్ళన్నమాట. నీకా? అంటే మధు అంటే నా మేనలుడేగా, అచ్చం మేనమావ పూలికే అంటారు, అందుకని. అందుకనే మధు ఉద్దేశం కూడా కనుక్కోవాలనుకుంటున్నా. ఏమిటి కుర్రా కుంక వాడి ఉద్దేశం కనుక్కునేది? వాడి తాతకి చెప్పినా ఈ సంబంధానికి ఒప్పుకుంటారు. అయితే మీ అమ్మగారికి మధుకి టెలిగ్రామ్ ఇస్తాను, రమ్మని. మా అమ్మగారికి ఎందుకు? నీకేమి తెలియదు, మీరు ఊరుకోండి. చెప్తాం చెప్తాం. విజయ, శుభవార్త, జిలేబీ లాంటి తీయటి వార్త. ఏంటండి? మా మధు గారు పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్ళా? ఎస్, ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రేమించాడా? ఎస్, పెళ్ళ కూడా చాలా బాగుంటుందట. నేను నమ్మను. నువ్వేంటి నమ్మేది? బోర్డు నమ్మటం. మీ అత్తయ్యే ఒప్పుకుందట. అత్తయ్య? ఎస్, వాడు నీకోసం అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఎవరు? వాడే. ఎవడు? నీ మొగుడు, నా మేనల్లుడు మధుగాడు. వెళ్ళు, గో, గో. మధు, మధు. విజయ. మీరా? నేనే. మరి మధు అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? పోతే పోయాడు. బాలిక దురదృష్టవంతుణ్ణి ఎవడూ బాగు చేయలేడు. వాడు పోతే నిన్నన్ని విధాలా సుఖపెడతానికి నేనున్నానుగా. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఏమిటి? మీరా? నాకు మాత్రం ఇంత తక్కువ. ఈ గడ్డం మీసం తీసేస్తే వాడే నేను, నేనే వాడు. చచ్చే, ఇన్నేళ్ళు వచ్చాక ఇట్లాంటి మాట్లాడడానికి మీకు సిగ్గులేదు? దుష్యంతుడు అంతటి వాడు ఈ వయసులోనే శకుంతలను పెళ్లి చేసుకున్నాడు. ఓ అబ్బో. అయినా నీకెందుకనమా? నేను ముసలివాడినా? ఈ చుట్టుపక్కల కుర్రకారులు ఎవరైనా సరే నాతో తినమను, పరిగెత్తమను, బండీలు బస్తీలు తీయమను. బస్తీ మే సవాల్. బాలిక, 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 బాలిక. రౌడీ. మీరా? నేనే. ఏమిటి నాటకం?
నాటకం కాదు విజయ, ఇది నిజం. అవును, నిజం ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది. మమ్మల్ని అందరినీ మోసగించి దోచుకున్నాను వేషం వేసుకొని ఇక్కడికి వచ్చాం. విజయ, ఆ దురుద్దేశం నాకు ఎప్పుడు లేదు. మిమ్మల్ని దోచుకుంటానికి, మోసగించడానికి నేను ఇక్కడికి రాలేదు. నా బ్రతుకు నిలబెట్టుకోవటానికి, సాగు బ్రతుకుల మధ్యన ఉన్న నా తల్లిని బ్రతికించుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను. మధు, అవును విజయ, చిన్నప్పుడే కన్న తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు. అప్పటి నుంచి నా తల్లి నన్ను పెంచి పెద్దవాడిని చేసి రాత్రి పగళ్ళు కష్టపడి తన రక్త మాంసాలు తారపోసి నన్ను చదివించి ఇంతవాడిని చేసి నాకు శక్తినిచ్చి తన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంది. ఆమెకి ఎంత ప్రయత్నించినా నాకు ఉద్యోగం దొరకలేదు. మా అమ్మ కోసం చివరకు ఈ వేషం కట్టి ఈ ఉద్యోగం దక్కించుకోగలిగాను. మీరిచ్చిన డబ్బుతో ఆమెను శానిటోరియంలో చేర్పించగలిగాను. మా అమ్మను నేను బ్రతికించుకోగలిగాను. నేను చేసిందే మోసమని, అన్యాయమని మీరు భావిస్తే మీరు విధించే శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మధు, నన్ను క్షమించు. నాతో ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు? సమయం వచ్చినప్పుడు నీకు మీ అత్తయ్యకు చెబుదాం అనుకున్నా. మా అత్తయ్య సంగతి మీకు తెలీదు. ఇప్పటికే సమయం మించిపోయిందేమో. విజయ, మీ అత్తయ్య మనస్సు నాకు బాగా తెలుసు. నువ్వు సుఖంగా ఉండాలని ఆమె తాపత్రయం. మన ఆనందానికి ఆమె ఆశీర్వాదం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. మధు, విజయ, మిస్ జూబీ, నీ నాట్యం రోజు రోజుకు నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. ఈ రోజైనా నువ్వు ఈ బహుమానాన్ని అంగీకరించక తప్పదు. సారీ. అంటే చూడండి మిస్టర్ గిరి, మీకు డబ్బు, అందం, హోదా అన్నీ ఉన్నాయి. ఆడదంటే మీకు కాట వస్తువు. ప్రేమంటే ఒక సరదా. అంటే నా దృష్టిలో ప్రేమకు విలువ లేదంటావా? అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ కోసం ఏమైనా చేస్తాను. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటాను. గిరి, జూబీ, నోను పెళ్ళయ్యాకని. ఇట్స్ ఆల్ రైట్. ఓకే, బాయ్ బాయ్. గిరి, హలో విమల, ఏమిటిలా వచ్చా? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎలా? నాకు ముఖ్యమైన బిజినెస్ మీటింగ్ ఉందే. ప్లీజ్. సరేరా.
ఏమిటో త్వరగా చెప్పు. గిరి, మా అత్తయ్య రాగానే ఆవిడ్ని కలుసుకొని మాట్లాడతా అన్నావుగా. అవును, ఆవిడొచ్చి చాలా రోజులైపోయింది. నాకు తెలుసు విమల, కానీ ఏం చేయమంటావు? మా నాన్నగారు వ్యాపారం అంతా నా నెత్తిన పడేసి వెళ్ళిపోయారు. ఆ గొడవల్లో నాకు మతైపోతోంది. అవును గిరి, నీ ఇబ్బందులు నాకు తెలుసు, కానీ నాకేదో భయంగా ఉంది. భయమా? ఎందుకు? ఏమో, నాకేమీ అర్థం కావడం లేదు. నాకు వాంతులవుతున్నాయి. సిల్లీగా, ఈ మాత్రం దానికేనా? ఏదో పైత్యం చేసి ఉంటుంది. ఏం పర్వాలేదు, వెళ్ళిరా. గిరి, వెళ్ళొద్దు గిరి, నన్ను విడిచి వెళ్ళొద్దు. ఏమిటిది విమల, మరీ చిన్నపిల్లల? ఇప్పుడు ఏమైందని రాద్ధాంతం? నా బాధ అర్థం చేసుకో గిరి. ఒక్కసారి వచ్చి మా అత్తయ్యతో మాట్లాడు గిరి. విమల, ఒక్క మాట చెప్తే అర్థం కాదా నీకు? నువ్వు చెప్పినట్టల్లా చేయడానికి అప్పుడే నీ భర్తను అనుకున్నావా? గిరి, మీ అత్తయ్య వచ్చినంత మాత్రాన చేతులు కట్టుకుని వాలాలంటావా? ఇప్పుడు నాకు తీరిక లేదు, నన్ను విసిగించగా. వెళ్ళు. విమల! ఆ రోజు నిన్ను కారులో దిగబెట్టింది కూడా వీడేనా? పెద్దింటి ఆడపిల్ల పరాయి మగవాడితో ఇలా హోటళ్ల వెంట తిరగొచ్చా? అతను పరాయివాడు కాదు, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ప్రేమ? మై పూర్ లిటిల్ చైల్డ్. వాడు నిన్ను ప్రేమించటం లేదు. Yes. వాడే కనుక నిన్ను ప్రేమించుకుంటే నన్ను చూడగానే అలా భయపడి పారిపోతాడు. అది ప్రేమ కాదు, నువ్వు మోసం చేస్తున్నావు. మాస్టారు, బుద్ధి కలిగి జాగ్రత్తగా ఆలోచించు. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదు. Take it. కంగ్రాచులేషన్స్, మీరు త్వరలో తల్లి కాబోతున్నారు. తల్లిని కాబోతున్నానా? ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ. మనం పెళ్లి చేసుకోబోతున్నాం. ఎవరిని? ఇంకెవరిని? అపూర్వమైన అందాల రాశి, అద్భుతమైన నాట్యాల రాణి, క్యాబ్రెట్ డాన్స్ లో సాటి లేని డాన్స్ మిస్ జూవి జూవి. జూవి జూవి. ఎవరు? నేను గిరి, నేను నీ విమలను. విమల? ఓ నువ్వా? ఏమిటిలా వచ్చావు? ఆ అమ్మాయి ఎవరు? ఈవిడ నాకు కాబోయే భార్య. ఏమిటి నువ్వు అనేది? నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసి ఇప్పుడు మోసం చేస్తావా? వెళ్ళ నిన్న ఎప్పుడన్నాను? ఆ రోజు ఇక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు అనలేదు. ప్రమాణం చేసి ఈ ఉంగరం ఇవ్వలేదు. అదా? ఇలాంటి ఉంగరాలు ప్రమాణాలు చాలా మందికి పంచిపెట్టాం. మన దగ్గర ఇంకా చాలా స్టాక్ ఉంది. కావాలంటే రేపురా మరో ఉంగరం ఇస్తాను. అలాంటి మాటలను గిరి నేను వినలేను, వినలేను. మనకు పుట్టబోయే బిడ్డను గురించైనా ఆలోచించు గిరి, ఆలోచించు. బిడ్డ నాకేం తెలుసు? అయినా నాకే పుట్టాడని ఏమిటి నమ్మకం? నాలాంటి వాళ్ళు నీకు ఇంకా ఎందరో ఉన్నారో మరి. చూసావా డార్లింగ్, ముందు ప్రేమ ప్రేమ అంటూ వెంట పడతారు, తర్వాత రామ రామ అంటూ గోల చేస్తారు. ఈ కంట్రీ గర్ల్స్ అంతా ఇంతే. హారిబుల్. ఓ మిస్ జూబి జూబికి నిద్ర వస్తుంది. గుడ్ నైట్ గర్ల్స్. విమలా, మనిషికో మాట అన్నారు, మంచిగా చెప్తే సిగ్గు లేదు. నన్ను అన్యాయం చెయ్యి గిరి. ఏ కళ్ళు మూసుకుపోయి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి నానెత్తిన వేద్దాం అనుకుంటున్నావా? నన్ను బెదిరించి నా ఆస్తి అంతా కాజేద్దామనే కానీ ఎత్తు.
ఇంత నీచ బ్రతికే కంటే ఎందులో ఉన్న మరి చస్తే నయం. నీచ బ్రతికే కంటే ఎందులో ఉన్న మరి చస్తే నయం. విమలా, విమలా, ఏమిటి? ఎక్కడికి? నన్ను ఆపకండి మాస్టారు. ఏం జరిగింది? నా బ్రతుకు నాశనం అయిపోయింది మాస్టారు. విమలా, నన్ను విడిచిపెట్టండి. నన్ను విడిచిపెట్టండి మాస్టారు. వదలండి, వదలండి. మాస్టారు, మాస్టారు, మాస్టారు. విమలా, నేను బ్రతకలేను. నన్ను చావనివ్వండి. మాస్టారు, మాస్టారు, మాస్టారు. అమ్మగారు, అమ్మగారు, యమునమ్మగారు నదిపై పరిగెడుతున్నారు. అవునమ్మగారు, మాస్టారు అమ్మాయి గారు ఏదో గొడవ పడ్డట్టున్నారు. చిత్తం, చిన్నమ్మాయి గారు నదిలో పడ్డానికే వెళ్ళిపోతున్నారు. నా కళ్ళారా చూశాను అమ్మగారు. మాస్టర్ ఏదో దారుణం చేసి ఉంటాడు. ఇక నేను బ్రతకలేనని ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు. నదిలో పడ్డానికే వెళ్ళిపోతున్నారు అమ్మగారు. అయితే పదండి. విమలా, ఆగు, తొందరపడకు. వేషం బయటపడుతుందేమో. మీరు అనుకున్నదే నిజం అమ్మగారు. ఈ దొంగ మాస్టారు విమలమ్మ గారి జీవితం నాశనం చేశాడు. ప్రియమైన మధుకి మనం కలుసుకున్న మధుర క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత ఆనందాన్ని నా జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు. ఏమిటయ్యా, ఈ ఉత్తరం నువ్వేనా రాసింది? నేనే. లేదు చెప్పడానికే. ఆ దుర్మార్గుడు నిన్నే కాదు, నీ చెల్లెళ్ళు కూడా వల్ల వేసుకున్నాడు. అత్తయ్య, అది అబద్ధం. నిజమేమిటో నాకు తెలుసు. సీతాదేవి గారు, విమల పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అంతేకాదు, ఆమె గర్భవతి. విమల గర్భవతి. విమల గర్భవతి. వీల్లేదు, వీల్లేదు. ఆ దుర్మార్గుడికి బ్రతకడానికి వీల్లేదు. సీతాదేవి గారు, అమ్మా, బాబు, అమ్మా, అమ్మా, బాబు, అమ్మా. బాబు, రమ్మని టెలిగ్రామ్ ఇచ్చి స్టేషన్కు రాలేదే? ఏం బాబు, ఏం జరిగింది? ఏమీ లేదమ్మా, ఇప్పుడేమీ లేదు. ఏం జరిగింది బాబు? ఏమిటి అలా ఉన్నావే? పద, ఇంటికి పోదాం. అమ్మా, ఇప్పుడు ఉద్యోగము లేదు, ఇల్లు లేదమ్మా. పొద్దుతయ్యా ఆశలు తొందరపడుతున్నావు.
అత్తయ్య అత్తయ్య వదలు. వీడింక బ్రతకడానికి వీల్లేదు. విమల శీలాన్ని నాశనం చేశాడు ఈ దుర్మార్గుడు. ఏమంటున్నారు? మా కుటుంబ గౌరవాన్ని మంట కలిపాడు. ఏమిట్రా ఇది? అమ్మా నాకేం తెలియదమ్మా, ఇది ఒట్టి అబద్ధం. కాదు, నువ్వు చెప్పేది అబద్ధం. నువ్వు పచ్చి మోసగాడివి. మొదటి నుంచి మమ్మల్ని మోసం చేయాలనే మా దగ్గర ఉద్యోగానికి చేరావు. వేషం వేసుకుని మా గొంతుకులు కోసి మమ్మల్ని మోసగించావు. పాపం, ఏ పాపం ఎరుగని ఈ విమల జీవితం నాశనం చేశావు. అబద్ధం అమ్మా, ఇది ఒట్టి అబద్ధం. ఏది అబద్ధం? వేషం వేసుకుని మా ఇంటికి రాలేదు, నన్ను వంచించి నాటకం ఆడలేదు. లేదు, నాకు ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదు. నేను వేషం వేసుకొచ్చిన వాటి నిజమే, కానీ మిమ్మల్ని మోసం చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. క్షయవ్యాధితో కుంగిపోతున్న నా తల్లి రుణం తీర్చుకోవాలనుకున్నాను. ఆమెను ఎలాగైనా బ్రతికించుకోవాలనుకున్నాను. అప్పుడు మీ ఉద్యోగం నాకు ఒక వరప్రసాదంగా కనిపించింది. చెప్పండి, మీరే చెప్పండి, వేషం వేసుకున్న నా తల్లి నేను బ్రతికించుకోవడం తప్ప మీరెన్ని ఊహించుకున్నా? ఉద్యోగం పోతుందన్న భయంతో అన్ని సహించానే కానీ ఎప్పుడైనా అక్రమంగా ప్రవర్తించారా? చెప్పండి, మీరే చెప్పండి. నోరు మూయ్. నీ కట్టు కథలతో మమ్మల్ని ఇంకా మోసగించలేవు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన నమ్మక ద్రోహివి. నిన్నింక ప్రాణాలతో విడవను. నన్ను తప్పయి అత్తయ్య, నా మాట విను. నన్ను చంపి మీ కట్ట తీసుకోండి అమ్మా. వదలు వదలు అమ్మా. నా బిడ్డ ఏ పాపం ఎరగడమ్మా. వద్దయ్యా. అమ్మా, ఇంకో మరిగిస్తున్నా. ఎవరైనా తెగించి దాటారో ప్రాణాలు తీస్తాను జాగ్రత్త. సీతాదేవి గారు, మరొకసారి చెప్తున్నా, నేను నిర్దోషిని. నిజం మీకు రుజువు చేస్తాను. అమ్మా అమ్మా, బాబు, నేను నిర్దోషినమ్మా. మధు, నేనే పాపం ఎరగనమ్మా, నేనే పాపం ఎరగను. విజయ, నువ్వా? ఈ దుర్మార్గుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుక?
మీరు నా మీద వేసిన అపవాద అబద్ధమని నిరూపించడానికి, అసలు ద్రోహిని ప్రత్యక్షంగా పట్టివ్వడానికి. అదంతా నాకు అనవసరం. నువ్వు ముందు బయటకు వెళ్ళు. వీడు పచ్చి రౌడీ అండి, నన్ను దారిగా తీసుకొచ్చాడు. ఏమిటి రౌడీయా? చూడు చూడు, ఎవరు ముందున్నావో చూడు. విమలా, విన్నారా? వాడు చెప్పింది విన్నారా? నిజం ఎప్పటికైనా గ్రహించారా? మీ కుటుంబ గౌరవాన్ని మంట కలిపావన్నా నా తల్లిని తుపాకీతో కాల్చారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మోసగాన్ని నేనా వాడా? నోర్మై! నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు. నీకన్నా మోసగాడు ఎవరన్నారు? అసలు వేషంతో నన్ను మోసగించావు, పడుచుదనంతో విజయాన్ని ఆకర్షించావు, విమల జీవితం సర్వనాశనం చేశావు. లేదు లేదు, నేనే పాపం ఎరగా. విమలా, విమలా, చెప్పు విమలా, చెప్పు. మీ అత్తయ్యతో మాటలు అబద్ధమని చెప్పు విమలా. నేను నిర్దోషాన్ని చెప్పు విమలా, చెప్పు. సార్, పేషెంట్ డిస్టర్బ్ చేయకండి. షాక్ వల్ల ఆమె మాట పడిపోయింది. మాట పడిపోయిందా? అవును, పరిస్థితి కూడా ప్రమాదంగా ఉంది. ప్లీజ్ గో అవే. విమలా, విమలా, వాట్ ఈస్ దిస్? చెబుతుంది మీకు కదా, దయచేసి వెళ్ళండి. వెళ్ళను. ఏమైనా సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఇప్పుడు వెళితే ఈ అమ్మాయికి వాడి జీవితం నాశనం అయిపోతుంది. వీడు తప్పించుకుని పారిపోయి వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లిగా పోతున్నా ఈ అమ్మాయికి రాని జీవితం నాశనం కావటానికి వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా వీడిని ఇక్కడి నుంచి పోనివ్వను. జోగులు, రంగయ్య, ఈ దుర్మార్గులు ఇక్కడి నుంచి గట్టి పారేయండి. అడుగు ముందుకు వచ్చి జాగ్రత్త. చూడరా, నీ వల్ల ఆ పిల్ల కేకెత్తి పెట్టిందో చూడు. వెళ్ళు, విమలా అని పిలు. ఆ పిలుపుతోనైనా ఆ మాయకురాలికి మాట వస్తుందేమో. వెళ్ళు, విమలా అని పిలు. మాట్లాడలే. పిలు, విమలా అని పిలు. పిలు, విమలా అని పిలు. పిలు. ఆగండి, ముందు కూర్చారా? జాగ్రత్త. విజయ, నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు తెలుసు. ఈయన రౌడీ, మోసగాడు, ద్రోహి అనేగా. కానీ నువ్వేమిటో ఇప్పుడు నేను చెప్తాను. నువ్వు రాక్షసివి, కిరాతకురాలివి, కడుపు తీపి తెలియని గొడ్రాలివి. ఏమిటి? నన్ను గొడ్రాలంటావా? నన్ను గొడ్రాలంటావా? ఒక్కసారి కాదు, 1,00,000 సార్లు చెప్తాను, నువ్వు గొడ్రాలివి. తల్లి బిడ్డల ప్రేమానుబంధం నీకేం తెలుసు? చచ్చిపోయిన మా తల్లిని మరిపిస్తావని ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చావు. తల్లి కంటే నిన్ను ఎక్కువగా గౌరవించావు. కానీ నువ్వు గర్భశత్రువులా మమ్మల్ని నానా హింసలు పెట్టావు. నువ్వు తల్లివి కావు. ఎన్ని జన్మలెత్తినా నువ్వు తల్లివి కాలేవు. నువ్వు గట్టిగా గొడ్రానివి, రాక్షసి, మోమాటికి రాక్షసి. పిల్ల దూకి నీ మేనగోడల్ని రక్షిస్తే ఆ పుణ్యాత్ముడి రక్తం కళ్ళ చూసావు. అతని తల్లిని తుపాకీతో కాల్చావు. నువ్వంతటి దారుణాన్ని కొడిగట్టినా నీ మేనగోడల జీవితాన్ని నాశనం చేస్తున్న మోసగాన్ని ప్రాణాలకు తెగించి నీ గుమ్మ ముందు నిలబెట్టాడు. ఎందుకని? విమల జీవితం పాడు కాకూడదనేగా, నీ వంశ గౌరవం నాశనం కాకూడదనేగా. అందుకు ప్రతిఫలంగా ఏం చేసావో చూడు. విజయ, రుణం ఎంత బాగా తీర్చుకున్నావో చూడు. నువ్వు మా అత్తయ్యని చెప్పుకోవడానికి మాకే అవమానం. నీకు హృదయమే లేదు. మా అత్తయ్య ఏనాడు చచ్చిపోయింది, ఎప్పుడో చచ్చిపోయింది. అయ్యా, దాక్షిణ్యం లేని కటిక గొడ్రాలు మిగిలింది. విన్నారా? విన్నారా? నేను గొడ్రాలట, నేను గొడ్రాలట. విన్నారా? నేను గొడ్రాలట. నేను రాక్షసుని, నేను రాక్షసుని. సీతాదేవి గారు, ఆగండి. మీరు గుడ్రాలు దిక్కులేని ఈ పిల్లలందరూ మీ బిడ్డని. నేనా తల్లిని? అవును. కాదు కాదు, నేను గుడ్రాలిని. ఎవరు శ్రేయస్సు కోసమైతే నేను ఇంతకాలం బ్రతుకున్నాను.
వాళ్ళే నన్ను అపార్థం చేసుకున్నప్పుడు నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి? నేను బ్రతికే ఇలా మాట మర్చిపోవాలి. ఇదే ఏదో ఆపుకోలేని కోపంలో ఆవేశంలో అన్నది. ఆమెను మీరు క్షమించాలి. ఆ పిల్లలు మీ బిడ్డలే. ఆ పిల్లలు తల్లికుంటారు. నేను తల్లిని కాదుగా. తల్లంటే నాకేం తెలుసు? ఆగండి సీతాదేవి. నవమాసాలు మూసి కంటే నేను ఆ తల్లి. పవిత్రమైన మాతృ హృదయం మీలో ఉంది. మమత మమకారాలు. కానీ కఠినంగా ప్రవర్తిస్తే వాళ్ళు బాగుపడతారనుకున్నా. శిక్షిస్తేనే అభివృద్ధిలోకి వస్తాను. అక్కడే మీరు పొరపడ్డారు. కోపంతో శిక్షలతో ఎవరిని బాగు చేయరు. ప్రేమ అందించినప్పుడే పిల్లలు రాణిస్తారు. అది చూడండి, దిక్కులెక్క వాళ్ళు ఎలా అలమటిస్తున్నారో చూడండి. మీ ఆదాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కరువైన మాతృప్రేమను అందించండి. వాళ్ళకు మీరే తల్లి, మీరే తల్లి, మీరే తల్లి. అమ్మనేనా? మీకు నేను అమ్మనేనా? మమ్మల్ని క్షమించవు విమల. ఇలా ఆడదంటే ఆట వస్తువు అనుకుని ఇన్నాళ్ళు గుడ్డిగా బ్రతికాను. నా కళ్ళు తెరిపించి నన్ను మనిషిగా చేశావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నువ్వే కాదు, నేను అతని రుణం తీర్చుకోలేను. మా మనసులు కలిపి మా జీవితాలు నిలబెట్టాడు. ఆదరంగా ఆప్యాయంగా చూసినప్పుడే మనుషులు దగ్గరవుతారని నాకు పాఠం చెప్పాడు. మధు మామూలు మాస్టర్ కాదు, భలే మాస్టర్. అవునత్తయ్య, నిజంగా భలే మాచారే. రావే కాసులు. అత్తయ్య ఇన్ని సంవత్సరాలు నవ్వింది. కాళ్ళు పట్టు. ఏమిటా ఇది? సరైన వరకు ఏమన్నా ఏమిటి? ఏముంది, మేము కూడా ఈ బాపతే పనిలో పని మమ్మల్ని కూడా దీవించేస్తే శుభం. ముచ్చటగా 3 పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దాం. ఇదంతా మా భలే మాట్లాడతారు.